ఫ్రెండ్స్, ఈ వ్యక్తి బాంబు మీద కాలు పెట్టేస్తాడు అండ్ అదే హడావిడిలో బాంబు తేలిపోతుంది. ధమాకా అగ్గిలో అంతా మసకబారిపోయింది. కానీ నావికుడు మరణాన్ని మట్టిలో కలిపేసి విస్ఫోటం ఏరియా నుంచి బయటపడేస్తాడు. స్నైపర్ అక్కడికి చేరేసరికి నావికుడు ఇప్పటికే ఎవాక్యుయేషన్ పాయింట్ దగ్గర ఉండే రేడియోతో కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. కెప్టెన్ అతనికి 5 కిలోమీటర్ల దూరంలో అతి సేఫ్ పికప్ జోన్ దాకా చేరమని ఆర్డర్ ఇస్తుంటాడు. సోల్జర్ అలసిపోయి ఉన్న నీరసంగా మాట ఇస్తుంటాడు. అవతల కమాండర్ సీన్ మీదికి వచ్చేసి రెస్క్యూ బాధ్యత ఫ్రెంచ్ యూనిట్ కి ఇస్తుంటాడు. కెప్టెన్ ఎంత కోరినా నో చేయలేకపోయాడు. ఎదురుపక్షం టీవీ మీద ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తుంటుంది. వాళ్ళు ఇద్దరు అమెరికన్ పైలట్లని పట్టుకున్నారని. కమాండర్ ఆ ఎత్తుగడలో పడి కాన్ఫ్లిక్ట్ అవాయిడ్ చేసుకోవడానికి ఆపరేషన్ క్యాన్సిల్ చేసేస్తాడు. హెలికాప్టర్లు వెనక్కి పిలిచేశారు. నావికుడు చివరికి ఎవాక్యుయేషన్ పాయింట్ దగ్గరికి చేరుకున్నప్పుడు హెలికాప్టర్లు తిరిగి వెళ్తున్నట్టు చూసేస్తాడు. వెంటనే కొండ మీద ఎక్కి ఇంజెక్షన్ తో దూరంగా వెతికి తన ట్రాన్స్మిటర్ ని రిపేర్ చేసేస్తాడు. సిగ్నల్ స్ట్రైట్ గా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్ దాకా వెళ్లిపోతుంది. కెప్టెన్ అర్థం చేసుకున్నాడు నావికుడు ఇంకా బతికే ఉన్నాడని. ఆర్డర్లు పక్కన పెట్టేసి తానే రెస్క్యూ కోసం బయలుదేరాడు. 3 హెలికాప్టర్లు వేగంగా ఆకాశంలో ఎగురుతుంటాయి. స్ట్రైట్ గా యాక్సిడెంట్ స్పాట్ వైపు. అదే టైంలో స్నైపర్ కూడా అక్కడికి చేరుకుని బైనాక్యులర్ తో చూసేశాడు. కానీ ఏమీ కనిపించదు. ఎలా అయితే క్లోజ్ గా వచ్చేశాడో గ్రౌండ్ నుంచి జస్ట్ డాడ్జ్ అయ్యి నావికుడు బయటపడతాడు. ఒక్క జటకాలో స్నైపర్ ని కాల్చి పడేస్తాడు. తన గన్ తీసుకుని అక్కడున్న శత్రువులని చంపేస్తాడు. దాంతో అక్కడున్న శత్రువులందరూ ఈ సోల్జర్ వెనకాల పడుతుంటారు. అప్పుడు ఈ సోల్జర్ ప్రాణాలు కాపాడుకోవడానికి ముందుకు పరిగెత్తుతుంటాడు. దాంతో ఎగురుతున్న హెలికాప్టర్ నుండి కమాండర్ బయటికి వచ్చి సోల్జర్ ని కాపాడుకుంటాడు.